హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా పాప పడుకొని ఉంది. నాకు ఇప్పుడు కరెక్ట్గా 1 అవర్ టైం ఉంది. నేను ఆ 1 అవర్లో ఏమేమి చేస్తానో చూడండి. బేసిక్గా టోడ్లర్స్ ఉన్న వాళ్ళకు బాగా కనెక్ట్ అవుతుంది ఇది. సో పిల్లలు పడుకున్నప్పుడే మాకు టైం కుదురుతుంది, సెల్ఫ్ కేర్కైనా సరే, ఇంటి పనులకైనా సరే. మెయిన్గా నా విషయానికి వచ్చేసరికి పాప మేల్కొని ఉందంటే మాత్రం కంప్లీట్గా నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉంటుంది. ఇప్పుడు కాస్త పెద్దదవుతుంది కదా, సో అది ఏం చేస్తుంది ఏంటి అనేది దాని మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు దానికి ఎక్కువ నా అటెన్షన్ కావాలన్నమాట. ఈదర్ ఆఫ్ పేరెంట్స్ కంపల్సరీ దాని మీద ఒక అటెన్షన్ వేసి ఉండాలి. అప్పుడే అది అంటే షీల్ ఫీల్ కాన్ఫిడెంట్. ఏ పిల్లలైనా అంతే, పేరెంట్స్ది కంపల్సరీ అటెన్షన్ ఉండాలి. సో వాళ్ళ ఫాదర్ ఉన్నారంటే నేను నా పనులు నేను చేసుకుంటాను. బట్ వాళ్ళ ఫాదర్ లేకపోతే మాత్రం దాన్ని పడుకోబెట్టిన తర్వాత ఇదిగో ఇలా పనులు చకచక చేసుకుంటాను అనమాట. సో 1 అవర్లో ఎన్ని పనులు ఫినిష్ చేయొచ్చో అన్ని పనులు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ మధ్య నాకు పనామ కూడా రావట్లేదు. పనామ వచ్చి కూడా నాకు ఆల్మోస్ట్ 1.5-2 వీక్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మంత్ దగ్గరగా అవుతుందన్నమాట. తనకేదో ప్రాబ్లం ఉండి రావట్లేదు. సో అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను మొత్తం అనమాట. సో కొంచెం కష్టంగానే ఉంది, బట్ స్టిల్ మేనేజ్ చేస్తున్నాను. సో ఇటు పాపని అటు ఇంటి పనిని చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంది. నిజం చెప్పాలంటే ఐఎమ్ బ్లెస్డ్, ఎందుకంటే మా ఆయన కూడా అప్పుడప్పుడు పాపం కుదిరినప్పుడు అంతా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, మీకు వుడ్ వర్క్ అంతా ఉంది కదా. మెయిన్గా మా మమ్మీ అడిగింది అనమాట నన్ను, వుడ్ వర్క్ అంతా ఉంది కదా, కాక్రోచెస్ రావా అని చెప్పేసి. కాక్రోచెస్ వస్తాయండి. సో నీళ్ళని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి, గట్టు క్లీన్గా ఉండేలా చూసుకోవాలన్నమాట, కాక్రోచెస్ రాకుండా ఉండడానికి. నేనైతే మొత్తం అంతా నీట్గా, ఇక్కడ ఒక చిన్న ఇది కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ వస్తాయి కాక్రోచెస్. ఇకపోతే బట్టలు మడత పెట్టేది మాత్రం నేను లాస్ట్లో పెట్టుకుంటానండి. అది పెద్ద పంచాయతీ పని నాకు. సో అది కొంచెం లీజర్గా మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత, నా పనులన్నీ ఫినిష్ అయిపోయాయి అనుకున్నప్పటికి లాస్ట్గా టీవీ పెట్టుకొని కూర్చొని చూస్తూ రిలాక్స్ అవుతూ బట్టలు మడత పెట్టుకుంటాను అనమాట. సో ఈ బట్టలు మడత పెట్టుకునే లోపల నా కూతురు వేసేస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఇంట్లోనే ఉంటావు కదా తిని పడుకుంటా ఉంటావా అని. సో అంత ఈజీ కాదండి ఇంట్లో పనులు చేయడం, చాలా కష్టం. సో గిరగిరగిర తిరుగుతూనే ఉండాలి 24 గంటలు, అప్పుడే ఇంట్లో పనులన్నీ అవుతాయి అన్నమాట. హౌస్ వైఫ్స్ని అంత తేలిగ్గా తీసుకోకండి, అంత త్వరగా జడ్జ్ చేయకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.